ఆపరేషన్ సింధూర్ తో పాక్ బుద్ధి చెప్పామన్నారు ప్రధాని మోదీ. పాక్ డీజీఎంఓ కాళ్ల బేరానికి రావడంతోనే సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ ఆపమని తమపై ఏ దేశం ఒత్తిడి తేలేదన్నారు. పహల్గాం ఉగ్రవాదులను అంతమొందించామని తెలిపారు కేంద్ర మంత్రి అమిత్ షా. భారత సైనిక దళాల శక్తి సామర్థ్యాలపై సందేహం అవసరం లేదన్నారు రాజ్నాథ్. ఆపరేషన్ సింధూర్ విజయంతో భారత శక్తి ప్రపంచానికి తెలిసిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. లోక్సభలో పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ పై చర్చకు సమాధానమిచ్చారు. ఆపరేషన్ సింధూర్ ఆపాలని ప్రపంచంలోని ఏ నేత చెప్పలేదన్నారు. మే 9న యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఫోన్ చేసి పాక్ దాడి చేయబోతున్నట్లు హెచ్చరించారని చెప్పారు. పాక్ డీజీఎంఓ అర్ధరాత్రి ఫోన్ చేసి బతిమాలడంతోనే ఆపరేషన్ సింధూర్ ఆపామన్నారు మోదీ. 9 तारीख को रात को अमेरिका के उपराष्ट्रपति जी ने मुझसे बात करने का प्रयास किया, तो अमेरिका के उपराष्ट्रपति जी ने मुझे फोन पे बताया कि पाकिस्तान बहुत बड़ा हमला करने वाला है. ये उन्होंने मुझे बताया. मेरा जवाब था, अगर पाकिस्तान का ये इरादा है तो उसे बहुत महंगा पड़ेगा. पाकिस्तान ने फोन करके डीजीएमओ के सामने फोन करके गुहार लगाई, बस करो प्लीज, हमला रोक दो. ये पाकिस्तान के डीजीएमओ का फोन था. ఆపరేషన్ సింధూర్ను రాజకీయ ప్రయోజనాల కోసమే విపక్షాలు తప్పుపడుతున్నాయన్నారు మోదీ. పాక్లో దాడులు జరుగుతుంటే భారత్లోని కొందరికి బాధగా ఉందని విమర్శించారు. భారత రక్షణ దళాల శక్తి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉందన్న మోదీ భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిపారు. उनकी ये हिम्मत और इनकी आदत जाती नहीं है, ये हिम्मत कि पहलगाम के आतंकी पाकिस्तानी थे, इसका सबूत दो. क्या कह रहे हो तुम लोग? ये कौन सा तरीका है? और यही मांग पाकिस्तान कर रहा है जो कांग्रेस कर रही है. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన 3 టెర్రరిస్టులను భద్రతా దళాలు మట్టుపెట్టాయన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆపరేషన్ మహాదేవ్ చేపట్టిన భద్రతా బలగాలు జమ్మూ కశ్మీర్ పోలీసులను అభినందించారు. పహల్గాం దాడి మాస్టర్ మైండ్ సులేమాన్ సహా మిగిలిన 2 ఉగ్రవాదులు పాక్ నుంచి వచ్చారనేందుకు ఆధారాలున్నాయని తెలిపారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వారిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందన్నారు అమిత్ షా. माननीय अध्यक्ष जी, कल ऑपरेशन महादेव में सुलेमान उर्फे फैजल जट, अफगान और जिब्रान 3 आतंकवादी सेना, सीआरपीएफ और जम्मू कश्मीर पुलिस के संयुक्त अभियान में ऑपरेशन महादेव में मारे गए. ये जो सुलेमान है, ये श्रेणी का लश्कर तोयबा का कमांडर था. पहलगाम हमले में और गगनगिर आतंकी हमले में वो लिप्त था. इसके ढेर सारे सबूत हमारी एजेंसियों के पास है. अफगान ए श्रेणी का लश्कर तैयबा का आतंकवादी था और जिब्रान भी ए ग्रेड आतंकवादी था. రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చ ప్రారంభించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ కు భారత్ పవర్ ఏంటో చూపించామని చెప్పారు. పాకిస్తాన్ లోకి చొచ్చుకెళ్లి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. భారత భద్రతా దళాల శక్తి సామర్థ్యాలపై సందేహాలు అవసరం లేదన్నారు రాజ్నాథ్ సింగ్. 6 और 7 मई 2025 को भारतीय सेनाओं ने ऑपरेशन सिंदूर के नाम से एक ऐतिहासिक सैन्य कार्रवाई को अंजाम दिया था. यह केवल एक सैन्य कार्रवाई नहीं थी सभापति महोदय, बल्कि यह भारत की संप्रभुता और आतंकवाद के खिलाफ हमारी नीति का एक प्रभावी प्रदर्शन था. దేశ రక్షణను ప్రతిపక్షాలు రాజకీయం చేయడం మానుకోవాలన్నారు ఎన్డీఏ నేతలు. సరిహద్దుల రక్షణలో మోదీ సర్కార్ ఎలాంటి నిర్లక్ష్యం చూపడం లేదన్నారు బీజేపీ లీడర్లు.